శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమ. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 14వ నామమైన కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా కూడాను ఒక్క నామమే. ఈ నామానికి అర్థం ఏమిటి అంటే జాతి రత్నములైన పద్మరాగమనుల వరుస చేత ప్రకాశించుచున్న కిరీటముతో అలంకరింపబడిన తల్లి అని అర్థం. కురువిందమనులు అంటే పద్మరాగమనులనే కురువిందమనులు అంటారు. ఇవి చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటాయట. ఇవి చిక్కనైన ఎర్రదనాన్ని కలిగి ఉంటాయట. ఎలా అంటే దానిమ్మ గింజలు, మందార పుష్పములు ఎలాంటి రక్తవర్ణం కలిగి ఉంటాయో అదే విధముగా ఈ పద్మరాగ మనులు కూడా అంతటి ఎర్రదనాన్ని కలిగి ఉంటాయట. ఈ మనులకి శ్రేష్టత్వం ఎక్కువగా ఉంటుందట. అసలు ఆ తల్లే ఎర్రనైనది, ఆవిడకి ఎరుపంటే మహాప్రీతి అన్న విషయం మనందరికీ తెలిసినదే. అంతటి ఎర్రనైన ఆ తల్లికి ఈ పద్మరాగ మనులను వరుసగా కూర్చి అతి సుందరముగా కిరీటాన్ని తయారు చేశారట. ఎవరు తయారు చేశారు ఆ తల్లికి ఆ కిరీటాన్ని? సాధారణమైన మనుషులకి ఏ వస్తువునైనా స్వర్ణకారులు తయారు చేసి ఇవ్వగలుగుతారు. మరి సర్వలోక వ్యాప్తమైన ఆ చైతన్య రూపినికి అంత పెద్ద కిరీటాన్ని ఎలా చేయాలి? ఎవరు చేయాలి? అంత పెద్ద కిరీటానికి పట్టేటువంటి మనులన్నిటినీ ఎక్కడి నుంచి సేకరించాలి? ఎన్ని శ్రేష్టమైన మనులైనా ఆ తల్లి శరీర కాంతి ముందు దిగదొడిపే కదా. అందుకే దేవలోక శిల్పి అయిన విశ్వకర్మ ద్వాదశ ఆదిత్యులనే ఆ తల్లి కిరీటంలో పద్మరాగమనులుగా కూర్చారట. మరి ఈ ఆదిత్యులు అమ్మకు సాటి వస్తారా అనే ప్రశ్న మనందరికీ కలుగుతుంది. ఆ ఆదిత్యులకి కాంతిని ప్రసరింపచేసేదే ఆ తల్లే కనుక కొంతలో కొంత సముచితమే అని భావించారట విశ్వకర్మ. మరి ఆ తల్లి కిరీటంతో పాటు తన శిరస్సున తదినాటి చంద్రరేఖను కూడా ధరిస్తుంది కదా. ఎందుకు తదినాటి చంద్రరేఖనే ధరిస్తుంది అంటే ఇటు శుక్లపక్షంలో తదినాటి చంద్రుడు, అటు కృష్ణపక్షంలో ఉండే తదినాటి చంద్రుడు ఒకే ఆకృతిలో ఉంటారు. మిగిలిన అన్ని రోజుల్లో కూడా హెచ్చుతగులు ఉంటాయి కనుక ఆ తల్లి మార్పు లేని తదినాటి చంద్రరేఖనే ధరిస్తుంది. ఆ మహామాయ యొక్క కిరీటంలో ఉన్న సూర్యకాంతి ప్రసారం చేత ఈ జగత్తంతా కూడా కాంతిమయమైపోయిందట. ఒక్కసారి ఆ తల్లి ఎదురుగా కూర్చొని ఆమె యొక్క కిరీటాన్ని, ఆ కిరీటంలో ఉన్న ద్వాదశ ఆదిత్యులని, చంద్రరేఖని, అవి ప్రసరించే కాంతిని కనుక భావన చేస్తూ ధ్యానం చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు స్త్రీలకి మాంగళ్య బలాన్ని కూడా ఆ లలిత అమ్మ ప్రసాదిస్తుందట. ఎప్పుడైతే ఆ కిరీటాన్ని ధ్యానం చేస్తామో ఆ కిరీట కాంతి జాడ్యంతో కూడిన మన జీవితాలని కూడా ఉద్ధరింపచేస్తుందట ఆ తల్లి మనకి. అమ్మా నీవే దిక్కు అన్నప్పుడు బిడ్డలను కాపు కాయవలసిన బాధ్యత కూడా ఆమెదే కదా. మరి భావన చేత అమ్మని పట్టుకోవాలని ప్రయత్నం అందరం చేద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.